నమస్తే అన్న. నమస్తే అన్న. సో 1 వీక్ ముందే రిలీజ్ అవబోతుంది ఉస్తాద్ భగత్ సింగ్. చాలా రోజుల వరకు పవన్ కళ్యాణ్ సినిమాలు పోస్ట్ పోన్ అయ్యాయి, ఇప్పుడు ప్రీపోన్ అవుతుంది. ఎలా అనిపిస్తుంది? మూమెంట్ మారుతుంది అన్న. ఈ సంవత్సరం చిరంజీవి గారికి కలిసి వస్తుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. 19వ తారీఖు వస్తుందంటేనే ఒక ఆనందంగా ఉంది, చాలా ఫ్యాన్స్ పరంగా కానీ. ఓకేనా, అట్లాగే పరీక్షలు కూడా అయిపోతున్నాయి ఇంటర్మీడియట్ మిగతా వాళ్ళకి. ఒక హ్యాపీనెస్ అనేది మూమెంట్ లో వస్తుంది ఈ సినిమా అని మేము అనుకుంటాం. అంటే వీకెండ్ చాలా పొడవుగా ఉంది, సో ఉగాది కలిసి వస్తుంది అంటారా? అది 9వ తారీఖే ఉంది కదన్న. అదే ఆ వీకెండ్ పండుగలు ఉన్నాయి కదా, సెలవులు ఉన్నాయి. కానీ అంతగా ఎగ్జామ్స్ అయిపోతున్నాయి అన్న, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోతున్నాయి. అదే మెయిన్ ప్లస్. రెండు కలిసి వస్తున్నాయి. ఏంటంటే మళ్ళీ 25వ తారీఖు నుంచి 20వ తారీఖు నుంచి ఐసెట్లు ఈ సెట్లు కోచింగ్లకు పోతున్నారు. సెలవులు ఉండేది 10 రోజులు కాబట్టి ఆ ఒక్క రోజైనా కలెక్షన్ వచ్చిందని ఆనందం మాకు మొదలైంది. అంటే ఇప్పుడు చాలా వరకు కళ్యాణ్ గారి సినిమాలు మనం చూస్తూనే ఉన్నాము. సో ఎట్లా ఏ రికార్డులు బద్దలు కొడుతున్నారు? ఈ సంవత్సరం కొట్టింది ఈ సినిమా అనుకుంటున్నాం అన్న. ఎందుకంటే దీనిలో రాజకీయ పరంగా సెటైర్ల కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి ఈ సినిమా కలిసి వస్తుంది కాసేపు నవ్వుకోవడానికి అనే హ్యాపీనెస్ మన పాటలో గానీ అంతకుముందు పాటలో గానీ మాకు అనిపించింది అన్న. దురంధర్ లాంటి పెద్ద సినిమా తోటి క్లాస్ కి వెళ్ళడం ఎంతవరకు అన్న? దురంధర్ వేరన్న, కలెక్షనే. సినిమా ఏం లేదు, అది ఓన్లీ కలెక్షన్ పరంగా చెప్పుకోవడానికి తప్ప దాని స్టోరీ లేదు, ఏం లేదు. దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఓకేనా, మనకు నైట్ షోలు వస్తారు, పోలీస్ సెక్యూరిటీ ఉంటది. పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే ఒక రెబల్ అన్నట్టు మనం రీసెంట్ గా చూసాం, ఓజీ చూసాం కదా, నైట్ షో ఎవరైనా చేశారా? చివరి బాలయ్య సినిమా కూడా వేయలేదు. మరి అదేమంటారు రాజకీయం అంటారు. రాజకీయం అయినా కానీ ఒక్కదేమన్నా జరిగిందా? బాబా ఆయన ఎవరు, మన అల్లు అర్జున్ గారి సినిమాకి అయిందని చెప్పేసి కొన్ని నైట్ షోలు బ్యాన్ చేశారు. ముఖ్యమంత్రి గారు చెప్పారు నైట్ సినిమాలు తెలంగాణలో వేయమని, కానీ వదిలేరా లేదా? మరి అది చాలు. అంటే బిగ్గెస్ట్ మూవీ కదా దురంధర్, దాంతో ఈ సినిమా పోటీ పడలే కదా. హాల్లో ఉంటాయి అన్న, ఎక్కువగా పవన్ కళ్యాణ్ సినిమా హాల్లే తీసుకుంటారు. వారంలోనే కలెక్షన్ వచ్చేసింది. సినిమా మూమెంట్ బాగుంది అనుకో, ఇంకో వారం పోటీకిస్తారు, లేకపోతే దురంధర్ చేస్తారు. ఓజీకున్నంత బజ్ లేదంటారు. రాంగ్ అన్న, ఓజీ కన్నా ఇది చాలా బాగుంది. రెండో పాటలో ఆయన ఫైట్లు కానీ, గబ్బర్ సింగ్ మళ్ళీ కనబడ్డా అన్న ఫీలింగ్ మాకు కలిగింది.